చర్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. ఈ బులెటిన్లో అమీర్పేట్ ఐటీ జాబులకు ఎలా ముఖద్వారంగా మారింది, ఎందుకు ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు, విదేశాల్లో మంచి మంచి ప్యాకేజీలతో ఉద్యోగం పొందుతున్నారు, ఇక్కడ ఉన్న శిక్షణకున్న ప్రత్యేకత ఏంటో ఈ బులెటిన్లో చూద్దామా. ఒకప్పుడు అమీర్పేట్ విశాలమైన మైదానాలు కలిగిన అటవీ ప్రాంతం. అప్పట్లో నిజాం నవాబులు తమ అతిథులకు ఆహ్వానం ఇవ్వడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అంటే ఈ ప్రాంతంలో చాలామంది అమీర్లు అంటే సంపన్నులు నివాసం ఉండేవాళ్ళు. వాళ్ళ గెస్ట్ హౌస్లు ఉండేవి, వాళ్ళ ప్యాలెస్లు ఉండేవి. అంటే సంపన్నులు ఉండే పేట కాబట్టి ఇది అమీర్పేట అయింది. ఆ తర్వాత కాలక్రమంలో అంటే 1992 తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్కు సంబంధించిన ఇన్స్టిట్యూట్లు రావడం, 2000కు పైగా ఈ ప్రాంతంలో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వేలాది మందికి విదేశీ ఉపాధి కల్పించడానికి ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు 92 నుంచే. అంటే ఇప్పుడు ప్రస్తుతం కరోనా తర్వాత మనం చూసుకున్నట్లయితే కొంత ఈ ప్రాంతంలో ఉన్న ఇన్స్టిట్యూట్లన్నీ బంద్ అయిపోయి మళ్ళీ ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు గతంలో ఉన్నట్టు మళ్ళీ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయా, విద్యార్థులు వస్తున్నారా, ఎలా ఉంది ఇక్కడ ఇన్స్టిట్యూట్లో అనే అంశాన్ని మనం ఒకసారి వెళ్ళి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాలకే కాదు, ఇతర రాష్ట్రాల విద్యార్థులు అమీర్పేట్లో నేర్చుకోవాలని ఉబలాట పడతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది యువత అమీర్పేట్కు వస్తుంటారు. ఇక్కడ సుమారు 2000 వరకు ఐటీ శిక్షణా సంస్థలు ఉండగా ఏడాది పొడవునా 1,00,000 మందికి పైగా విద్యార్థులు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. తన ఇన్స్టిట్యూట్లో స్కిల్స్ పెంపొందించుకొని ప్రతి ఏడాది 15,000 మందికి పైగా యువత మంచి ప్యాకేజ్పై ఉద్యోగాలు పొందుతున్నారంటున్నారు క్వాలిటీ థాట్ ఫౌండర్ చైర్మన్ రమణ భూపతి. ఆయనతో ఇంటర్వ్యూ చేద్దాం. ఈ అమీర్పేట్ మార్కెట్లో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉండవచ్చు అండి? దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు పిల్లలు? 2500 ప్లస్ గా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయండి ఇక్కడ. సో ఇక్కడ ఇప్పుడు ఎక్కువైతే పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అంతా కూడా ఇప్పుడు మోర్ ఫ్యూచర్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. అంటే ఒకప్పుడు జావా, .NET ఇలాంటి ఎక్కువ నేర్చుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ చూస్తే ఎక్కువ మంది ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు పైథాన్ డెవలప్మెంట్ కూడా ఎక్కువ నేర్చుకుంటున్నారు. తర్వాత డేటా సైన్స్ విత్ ఏఐ, జనరేటివ్ ఏఐ, ఎజెంటిక్ ఏఐ. సో అన్ని కూడా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. ఆ కొత్త స్కిల్స్ మీద ప్లేస్మెంట్స్ రావాలనే ఉద్దేశంతోనే ప్రజెంట్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత దేనికి డిమాండ్ పడిపోయిందండి? ఏఐ వచ్చిన తర్వాత ఐటీ ట్రైనింగ్ విషయం చూస్తే ట్రెడిషనల్ టెక్నాలజీ అంటే ఒకప్పుడు ఎక్కువ డెవలప్మెంట్, ఇప్పుడు జావా, .NET అలాంటివి నేర్చుకునేవాళ్ళు. తర్వాత టెస్టింగ్ నేర్చుకునేవాళ్ళు. అందులో కూడా మాన్యువల్ టెస్టింగ్ అనే సబ్జెక్ట్, ఆటోమేషన్ టెస్టింగ్ అనే సబ్జెక్ట్ ఉండేది. తర్వాత డిప్లాయ్మెంట్ నేర్చుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే ఏఐ వచ్చిన తర్వాత ఖచ్చితంగా టెస్టింగ్ టూల్స్ అనే సబ్జెక్ట్ మీద విపరీతమైన ఎఫెక్ట్ పడింది. అలాగే డెవలప్మెంట్లో కూడా ఓల్డ్ టెక్నాలజీస్ని నేర్చుకోవట్లేదు. అంటే వాటిలో జాబ్స్ లేవని కాదు వాస్తవానికి. బట్ ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు ఎక్కువ మార్కెట్ హైప్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్ మీద ఎక్కువ నేర్చుకోవడానికి పిల్లలు ఇష్టపడుతుంది. ఓకే, మార్కెట్ ఎలా ఉందండి? ప్లేస్మెంట్స్ ఎలా ఎక్కువ వస్తున్నాయి? దేనికి? మార్కెట్ అనేది అమీర్పేట్లో మేము 17 years నుంచి ఉన్నాం మేము క్వాలిటీతో. ఇప్పుడు మేము చూసినంత వరకు ఎప్పుడు అప్ అండ్ డౌన్ కామన్. అంటే ఇప్పుడు 2008లో మార్కెట్ డౌన్ అయింది, మళ్ళీ 10లో అప్ అయింది. ఆ తర్వాత 2018-19లో డౌన్ అయింది మార్కెట్. 21లో విపరీతంగా అప్ అయింది, అందరికీ జాబ్స్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కొంచెం డౌన్ అయింది. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, గ్లోబల్ రెసెషన్ కావచ్చు, లేకపోతే వార్స్ ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే కంపెనీస్ కూడా పూర్తిగా వాళ్ళ ఎకో సిస్టమ్ మొత్తాన్ని కూడా ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఏఐకి మార్చుకోవాలి, ఇట్లాంటివి రీజన్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఒకప్పుడు ఒక 30 స్టూడెంట్స్ ప్రిపేర్ అయితే 10 మందికి జాబ్స్ వస్తాయి, 10-12 మందికి జాబ్స్ వస్తాయి. ఇప్పుడు 30లో ఒక 6-7 మెంబర్స్కి జాబ్స్ వస్తాయి. మార్కెట్ టఫ్ అయిన మాట వాస్తవం. కానీ మార్కెట్ టఫ్ అయినప్పటికీ కొత్త జాబ్స్ ఓపెన్ అయ్యాయి. సో కొత్త జాబ్స్ అంటే ఇప్పుడు ఎజెంటిక్ వచ్చిన వాళ్ళు కావాలని చెప్పి రీసెంట్గా మమ్మల్ని కంపెనీ 60 మంది ఫ్రెషర్స్ కావాలని చెప్పి అడిగింది. అలాగే డేటా సైంటిస్టులు విత్ రైట్ స్కిల్స్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కోడింగ్ అంటే ప్రోగ్రామింగ్ రావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అండ్ మోడర్న్ స్కిల్ ఉండాలి, అంటే డేటా సైన్స్ కానీ. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అయితే కోడింగ్ లేకుండా నేర్చుకోవాలని ట్రై చేస్తారు చాలామంది. ప్రోగ్రామింగ్ లేకుండా ఎంత వైట్ కోడింగ్ వచ్చినా సరే ప్రోగ్రామింగ్, లాజికల్ థింకింగ్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేవి కంప్యూటర్ సైన్స్ ఇండస్ట్రీ ఫండమెంటల్స్. ఇవి రాకుండా డైరెక్ట్గా ఏదో ఒక టూల్ నేర్చేసుకుందాం అనేది ఇక్కడ మెయిన్. అంటే చాలా అలాంటి వాళ్ళు ఎక్కువ ఫెయిల్ అవుతారు. ఫౌండేషన్ కరెక్ట్గా ఉండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కరెక్ట్గా ఉండి ఒక మోడర్న్ టెక్నాలజీ నేర్చుకుంటే ఎవరికైనా జాబ్ వస్తుంది. కేవలం ఇంజనీరింగ్ చదివినంత మాత్రాన జాబ్ రాదు.
స్కిల్ యాడ్ ఇప్పుడు చేసుకోవాలి. అమీర్పేటకి ఎవరు వస్తారండి? ఇంజనీరింగ్ చదివి జాబ్ రాని వాళ్ళు గత 30 ఏళ్ళుగా వస్తున్నారండి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే 4 ఇయర్స్ బీటెక్లో చదివితే రాని జాబ్ 6 మంత్స్లో ఇక్కడికి వచ్చి ఎలా తెచ్చుకుంటున్నారు అంటే అక్కడ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ ఏమో నేర్పించట్లేదు. సో ఆ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అందరూ ఒకే లెవెల్లో ఉంటారు. సో వాళ్ళ రేంజ్కి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేటట్లు వర్కింగ్ ప్రొఫెషనల్ చెప్తారు. అమీర్పేట ఎందుకు ఫేమస్ అయింది అంటే ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు చాలా మంది ఫ్యాకల్టీ. అట్లా చేయకుండా కూడా కొంతమంది ఉంటారు, కానీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ట్రైనింగ్ ఇచ్చే ఫ్యాకల్టీ ఉంటారు. స్టూడెంట్ లెవెల్కి అంటే క్లాస్లో బీకామ్ వాడు కూర్చున్నా, బీఎస్సీ వాడు కూర్చున్నా, బీటెక్ వాడు కూర్చున్నా స్టూడెంట్ లెవెల్కి వెళ్ళి అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ జాబ్స్ వచ్చే అవకాశం జనరల్గా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఎలా వస్తున్నాయండి? ప్లేస్మెంట్స్ ఉన్నాయండి. ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ షార్ట్ కట్స్కి అలవాటు పడిపోయారు. అంటే స్టూడెంట్కి ఇప్పుడు 30,000 20,000 కట్టి ఒక 6 నెలలు నేర్చుకునే ఓపిక లేదు. వాడికి 2 లక్షలు 3 లక్షలు కట్టి బ్యాక్ డోర్కి వెళ్ళిపోవాలి, లేకపోతే ప్రాక్సీ ఇంటర్వ్యూ చేయించుకోవాలి, ఏదైనా కన్సల్టెన్సీ హెల్ప్ చేయాలి, ఈజీగా జాబ్ వచ్చేయాలి. ఎప్పుడైతే స్టూడెంట్కి ఈజీగా జాబ్ రావాలి అంటే వాడు అసలు ఎఫర్ట్ పెట్టకుండా త్వరగా జాబ్ రావాలి, ఈజీగా జాబ్ రావాలి, త్వరగా జాబ్ రావాలి, కోడింగ్ లేకుండా జాబ్ రావాలి. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు డీవియేట్ అయిపోయి సరిగ్గా మొత్తం కోర్స్ కంప్లీట్ చేయకుండా, లేకపోతే ఎక్కడన్నా పలానా కోర్స్ మీద జాబ్ ఇప్పించేస్తున్నట్టు డైవర్ట్ అయిపోవడం, ఇలాంటివి జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చి 6 మంత్స్ పాటు ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ, లేకపోతే ఒక ఏఐ లాంటి డేటా సైన్స్ కానీ స్కిల్ కానీ, అలాగే కమ్యూనికేషన్ కానీ ఇవి ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్వ్యూస్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కోర్స్ చేసిన పిల్లలు స్టార్ట్అప్ అయినా వెళ్ళాలి. అంటే స్టార్ట్అప్ కదా నేను వెళ్ళను, లేకపోతే నేను ఇంత ప్యాకేజ్ వస్తేనే వెళ్తాను అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ ఐటీ ఎలా ఉంటుందంటే మనకి స్టార్ట్అప్లో జాయిన్ అయ్యి కొంచెం తక్కువ శాలరీ చేసైనా సరే నాలెడ్జ్ని స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఒక 2-3 ఇయర్స్లోనే వాళ్ళ ప్యాకేజ్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే నేను ఎంత ప్యాకేజ్ వస్తేనే వెళ్తాను అనుకునే వాళ్ళు కూడా వాళ్ళకి ఏంటంటే డిలే అవుతుంది. కాలానికి తగ్గట్టు కోర్సుల్లో మార్పులు, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణా సంస్థలు కూడా తమ కోర్సులను నిరంతరం అప్డేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, జావా, పైథాన్ వంటి కోర్సులతో పాటు 200కు పైగా టెక్నాలజీ ఆధారిత కోర్సులు అందుబాటులో ఉన్నాయి అని చెప్తున్నారు కోర్స్ మేనేజర్ ప్రియాంక. మేడం, ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తారు పిల్లలు, జాబ్స్ రావు, అయితే వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఎలాంటి కోర్స్ నేర్చుకోవాలి? మీ దగ్గరకు వచ్చారనుకోండి, ఇప్పుడు నేనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా, నాకు తొందరగా జాబ్ కావాలి, ఏం నేర్చుకోవాలి? సో మైసెల్ఫ్ ప్రియాంక అండి. సో నేను ఇక్కడ క్వాలిటీ థాట్లో కోర్స్ మేనేజర్ కింద వర్క్ చేస్తాను, సీనియర్ కౌన్సిలర్ని. అండ్ ఇక్కడ మా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు, డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, ఈవెన్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, డిఫరెంట్ టెక్నాలజీస్ నుంచి, లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి, బయోటెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో వీళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు మార్కెట్లో మనకి డిమాండబుల్ కోర్సెస్, ఇప్పుడు కొన్ని కోర్సెస్ మాత్రమే మనకి డిమాండ్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఐటీ అనేది చాలా డౌన్లో ఉంది, ఇప్పుడు మనకి మార్కెట్ అనేది అంత బూమ్లో లేదు. సో జాబ్స్ కూడా చాలా స్లోగా పడిపోతున్నాయి. సో వాళ్ళకి ఏంటి అంటే సొల్యూషన్ ఇప్పుడు మనకి టాప్ కోర్సెస్ నేర్చుకోవడం వల్ల, అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాతే కోర్స్ నేర్చుకొని వెళ్ళాలి అనుకుంటారు. ఇంతకుముందు ఎట్లా అంటే బీటెక్ కంప్లీట్ అయితే చాలు, వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి జాబ్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు డెవలపర్ అవ్వాలి అనుకుంటే ఇంతకుముందు జావా డెవలపర్, పైథాన్ డెవలపర్ ఇలా చూస్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా వాళ్ళ లైక్ స్కిల్స్ అనేది కొంచెం ఎక్కువ కావాలి, అంటే ఉన్న స్కిల్స్తో సాటిస్ఫాక్షన్ అనేది కంపెనీస్కి రావట్లేదు. ఎందుకంటే జనరేషన్ అనేది చాలా డ్రాస్టికల్గా చేంజ్ అయిపోతుంది కాబట్టి ఎవ్రీడే కూడా మనకి కొత్త స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనకి మార్కెట్లో ఉన్న డిమాండబుల్ టెక్నాలజీస్, జనరేటివ్ AI డెవలప్మెంట్ కోర్స్ ఒకటి, అది లైక్ ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో డిఫరెంట్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తారో వాళ్ళు అప్ స్కిల్ చేసుకోవాలంటే జెన్ఏఐ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. అంటే టైం సేవ్ అవ్వాలంటే ఇంజనీరింగ్ చేసేటప్పుడే ఫైనల్ ఇయర్ నేర్చుకోవడం బెటర్ అంటారు. ఫైనల్ ఇయర్ అనే కాదండి, మా దగ్గర చూసుకుంటే స్టూడెంట్స్ 12th స్టూడెంట్స్ కూడా ఉన్నారు, 12th గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తూ కూడా ఈవినింగ్ టైం వాళ్ళందరికీ ఫ్రీ ఉంటుంది. అదే టైంలో వాళ్ళు టెక్నాలజీస్ నేర్చుకోవడానికి, వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవడానికి లైక్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ప్లస్ అవుతుంది. ఇప్పుడు మేము ఎట్లా అంటే బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు వాళ్ళకి ఇంటర్న్షిప్ కోర్సెస్ ఇస్తాము. వాళ్ళ కోర్స్ నేర్చుకోవడానికి, ఇంటర్న్షిప్ చేయడానికి ఖచ్చితంగా మనకి 8 months నుంచి 10 months వరకు పడుతుంది. ఆ టైంని వాళ్ళు ఇంకా మినిమైజ్ చేసుకోవడానికి ముందుగానే ప్లాన్ చేసుకుంటే స్కిల్
డీటెయిల్స్ అనేవి ముందుగానే తీసుకుంటారు కాబట్టి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఫాస్ట్ సెలెక్షన్స్ అనేవి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకుంటే ఇప్పుడు మనం కోర్స్ నేర్చుకునే వరకు టైం తీసుకోవాలి అండ్ ఇంటర్న్షిప్ చేయాలి. బికాస్ కొంచెం రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ప్రతి స్టూడెంట్కి కూడా, ఏ టెక్నాలజీ చూస్ చేసుకున్నా. ఇప్పుడు మనకి నాన్ ఐటీ కోర్సెస్లో సైబర్ సెక్యూరిటీ మంచి డిమాండ్లో ఉంటుంది, డేటా సైన్స్ విత్ ఏఐఎంఎల్ కోర్సెస్ బాగుంటాయి, జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ ఉంటుంది, ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ as టెస్టింగ్ టూల్స్ ఉంటుంది, క్లౌడ్ డేటా ఇంజనీర్. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మార్కెట్లో బూమ్ ఉన్న టెక్నాలజీస్. వీటికి ఇప్పుడు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫ్రెషర్స్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా ఈ కోర్సెస్లో వాళ్ళ కెరియర్ని చూస్ చేసుకుంటే చాలా బెస్ట్ ఉంటుంది. కోర్స్ అంటే ఈ ఐటీ కోర్స్కు సంబంధించిన ఆ స్వభావాన్ని బట్టి శిక్షణ కాలం 2 నెలల నుంచి 9 నెలల వరకు ఉంటుంది. విద్యార్థులు ఉద్యోగ మార్కెట్కు సిద్ధమయ్యేలా ప్రాజెక్టులు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా ఇక్కడ అమీర్పేటలో అందిస్తున్నారు. తక్కువ ఫీజుతో నాణ్యమైన శిక్షణ లభించడం అమీర్పేట్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. వేలాది మంది విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి రావడంతో అమీర్పేట్లో హాస్టల్ వ్యవస్థ కూడా భారీగా అభివృద్ధి చెందింది. సింగిల్, డబుల్ షేరింగ్తో పాటు మల్టీ షేరింగ్ గదులు, భోజనం, వైఫై వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సౌకర్యాలని బట్టి నెలకు 4 నుంచి 15,000 వరకు ఖర్చు అవుతుంది. సో మీ పేరేంటని, ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు మీరు? నా పేరు పుష్కల్ అండ్ ఇక్కడ కరెంట్లీ డేటా సైన్స్ నేర్చుకుంటున్నాను సార్. దానికి ఏమైనా డిమాండ్ ఉందా? డేటా సైన్స్ ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం డేటా ఉంటుంది కంపల్సరీ. యాజ్ లాంగ్ ఎస్ టైమ్ ఎగ్జిస్ట్ అండ్ యాజ్ లాంగ్ ఎస్ కంప్యూటర్స్ ఎగ్జిస్ట్ కదా, డేటా జనరేట్ అవుతానే ఉంటుంది త్రూ అవుట్ టైం. సో ఆ త్రూ అవుట్ టైం డేటా జనరేట్ అయ్యింది, కంపల్సరీ ఒక సైంటిస్ట్ దాన్ని అనలైజ్ చేసి ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ కోసం డేటా సైన్స్ అనే కోర్స్ ఇంపార్టెంట్. సో ఆ డేటా సైన్స్ అనే కోర్స్ నేను చేస్తున్నాను. సో ఇట్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్ అనమాట. ఫ్యూచర్లో కంపల్సరీ డేటా సైన్స్ విల్ బీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇప్పుడు మనం చూసాం వైజాగ్లో చాలా పెద్ద డేటా సెంటర్ వస్తుంది, ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో కూడా డేటా సెంటర్స్ వస్తున్నాయి. వాటిలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయనా, లేకపోతే బయట వేరే దేశాలకు వెళ్ళిపోవాలన్నా? సార్ కంపల్సరీ సార్. డేటా సైన్స్ ఇప్పుడు ఈ డేటాని స్టోర్ చేసుకోవడానికి మనకి సర్వర్స్ కావాలి. సో అట్లాంటి సర్వర్స్ ఆల్వేస్ టైం పెరిగే కొద్దీ ఆ సర్వర్ సైజ్ అనేది పెరుగుతూనే వెళ్తుంది, ఎప్పుడు తగ్గటం అనేది ఉండదు. సో ఇట్లాంటి పెరుగుతున్న సైజుని మెయింటైన్ చేయడానికి మనుషులు కావాలి కంపల్సరీ. సో అట్లాంటి మనిషిని డేటా సైన్స్ అంటాం, డేటా సైంటిస్ట్ అంటాం స్పెసిఫిక్గా. సో కంపల్సరీ జాబ్ వెళ్ళే కొద్ది, టైం పెరిగే కొద్దీ, డేటా పెరుగుతున్న కొద్దీ జాబ్స్ పెరుగుతాయి కానీ తగ్గవు అనేది నా ఒపీనియన్ సార్. దానికోసం డేటా సైన్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. కరోనా సమయంలో శిక్షణా కేంద్రాలు ఎక్కువగా ఆన్లైన్కు పరిమితమైన ప్రస్తుతం మళ్ళీ ఆఫ్లైన్ తరగతులు పునరుద్ధరించారు. ప్రస్తుతం దాదాపు 90% శిక్షణ ప్రత్యక్షంగానే కొనసాగుతుండగా కొన్ని సంస్థలు విదేశాల్లోని విద్యార్థులకు ఆన్లైన్లో కూడా శిక్షణ అందిస్తున్నాయి. అమీర్పేట్లోని ఆదిత్య ఎన్క్లేవ్, మైత్రివనం, మైత్రి విహార్, అన్నపూర్ణ బ్లాక్, నీలగిరి బ్లాక్, ఏఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఐటీ శిక్షణ సంస్థలు ఉన్నాయి. సుమారు 2,000 మంది ట్రైనర్లు వివిధ సాఫ్ట్వేర్ కోర్సుల్లో బోధిస్తుండగా ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారండి? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ పేరేంటి, ఎక్కడ ఇంజనీరింగ్ చేశారు, ఎందుకు జాబ్ రాలేదు? అంటే ఈ స్కిల్, మీరు నేర్చుకునే స్కిల్ యాడ్ అయినంత మాత్రాన జాబ్ వస్తుందని మీరు ఆశపడుతున్నారా? నా పేరు కృష్ణప్రియ అండి. సో నేను రామచంద్ర కాలేజ్లో సిఎస్సి కంప్లీట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను డేటా సైన్స్ కోర్స్ తీసుకున్నాను. ఎందుకంటే డేటా సైన్స్లో ఎక్కువ స్కోప్ ఉంది, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ మనం పైథాన్ సైడ్ ఉంటుంది ఇందులో, డేటా అనలిటిక్స్ అండ్ ఏఐ బేస్డ్, మిషన్ లెర్నింగ్ బేస్డ్ అండ్ డేటా సైన్స్ బేస్డ్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. సో ఒక 20 years వరకు అండ్ 40 years వరకు నేను వెనక్కి చూసుకోవాల్సిన పని ఉండదు. అండ్ ఇక్కడ టీచింగ్ కూడా చాలా బాగా చెప్తారు. అండ్ సో ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఇక్కడే మీకు జాబ్ చూపిస్తారు, అలాగే ట్రైనింగ్ కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ చూపిస్తారు సార్ అందరితో కంపేర్ చేసుకుంటే. అండ్ క్లాస్కి వచ్చే కూడా 20 మెంబర్సే ఉంటారు. సో ఈజీగా ఉంటుంది సార్ ఇక్కడ. అండ్ ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్. 3 months నేర్చుకోవాలా, 6 months? సార్ యాక్చువల్గా 3 months నేర్చుకుంటే మీకు పైథాన్ సైడ్ అండ్ డేటా అనలిటిక్స్ సైడ్ ఆపర్చునిటీస్ చూపిస్తారు సార్ ఇక్కడ. ప్యారలల్గా మీరు కోర్స్ కంటిన్యూ చేసుకోవచ్చు డేటా సైన్స్. యాక్చువల్ కోర్స్ వచ్చి 5 to 6 months జరుగుతుంది సార్. సో 3 months నుంచే మాకు ప్లేస్మెంట్స్ చూపిస్తున్నారు ఇక్కడ. ఆధునిక టెక్నాలజీపై నిరంతరం కొత్త కోర్సులు, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, తక్కువ ఫీజులు, ప్లేస్మెంట్ సహాయం, ఉద్యోగాలకు అవసరమైన ప్రాక్టికల్ శిక్షణ, ఈ అంశాలన్నీ కలిపి అమీర్పేట్ను ఇప్పటికీ ఐటీ కెరియర్ ప్రారంభించాలనుకునే యువతకు మొదటి ఎంపికగా నిలబడుతుంది. ఉద్యోగం కోసం అడుగుపెట్టిన వేలాది మంది యువతకు అమీర్పేట్ ఇప్పటికీ కొలువులకు రాచబాటగానే కనిపిస్తుంది. ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం, విశాలమైన భూములతో నిజాం కాలంలో ప్రత్యేక గుర్తింపు పొందిన అమీర్పేట్
నేడు దేశంలోనే అతిపెద్ద ఐటీ శిక్షణా కేంద్రంగా రూపాంతరం చెందింది. వేలాది మంది సాఫ్ట్వేర్ నిపుణులను తయారు చేసి దేశ విదేశాల్లోని ప్రముఖ ఐటీ కంపెనీలకు అందించిన కేంద్రంగా అమీర్పేట ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అందుకే చాలామంది దీన్ని ప్రేమగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అని పిలుస్తుంటారు. అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే స్కిల్స్ అప్డేట్ చేసుకోవాల్సిందే. ఇంజనీరింగ్లో డిగ్రీ ఉంది కదా అనుకుంటే అది కేవలం పెళ్లి కార్డులో ప్రింట్ చేసుకోవడానికే పనికి వస్తుంది తప్ప ఉద్యోగాల కోసం పనికి రావడం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీకి చదువుకున్న చదువుకి చాలా గ్యాప్ ఉంటుంది. ఇండస్ట్రీ అవసరాలు వేరు ఉంటున్నాయి, మనకి ఇక్కడ నేర్పించేది వేరుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ శిక్షణ పొందితే మార్కెట్లో ఏది ట్రెండింగ్ ఉంది, ఎందులో జాబ్స్ ఎక్కువ వస్తున్నాయి, ఆ ప్లాట్ఫామ్ మీద ప్రత్యేక శిక్షణ తీసుకున్న వాళ్ళకి గ్యారంటీగా ఉద్యోగం లభిస్తుందని ఇలా కోచింగ్కి వస్తున్న వాళ్ళు చెప్తున్నారు, నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అమీర్పేట క్రేజ్ అయితే ఇంకా ఏం తగ్గలేదు. చాలామంది ఇక్కడికి వస్తున్నారు, శిక్షణ పొందుతున్నారు, విదేశాలకు లేదా స్వదేశంలోనే మంచి మంచి ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం. 5 PM రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.